9,311 వచ్చి 1,06,854 రూపాయలు డిఫరెన్స్ పెరిగిపోయింది. 3.18% తక్కువ. దాని ఇంపాక్ట్ 1,06,884 రూపాయలు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే 25-26 మళ్ళీ వాళ్ళది 4,18,936, మంది 2,94,507. అంటే మొత్తం కలిసి గ్యాప్ 1,24,404 రూపాయలు అయింది. అదే కానీ 13.5% గ్రో అయి ఉంటే, సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే, ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది. గ్యాప్ నెట్ గ్యాప్ ఈజ్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ఆ రోజు ఫ్యాక్టర్తో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచమంతా అప్రిసియేషన్. రెండోది పట్టిసీమలు కంప్లీట్ చేశాం, ఇప్పటికి 12 ఏళ్ళు. కృష్ణా డెల్టాని రివైవ్ చేశాం. 45,000 కోట్లు, దగ్గర 50,000 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేసింది. 72% పోలవరం పూర్తి చేశాం. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం, ఇంకో పక్క రోడ్ నెట్వర్క్ పెంచడం, ఇంకొక పక్కన కియా మోటార్స్ రావడం, కియా సిటీ ఎస్టాబ్లిష్ కావడం, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, ఫాక్స్కాన్, సో మెనీ కంపెనీస్ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ డెవలప్ చేశాం. ఇక్కడ వచ్చే కొందికి అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు, గాలి కొదిలిపెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా ఏదైతే సోలార్ విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు మయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి. యాంటీ ఇండస్ట్రీ స్టాండ్, సెట్ బ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వర్సనింగ్ లా అండ్ ఆర్డర్. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నెక్స్ట్ దీంతో ప్రారంభించారు. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఏ రూము లేదు, మీటింగ్ ప్లేస్ లేదు. కట్టింది ఫస్ట్ ఇది ప్రజావేదిక, ప్రజల కోసరం కట్టాం. దాన్ని కూలగొట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడుతున్నానని చెప్పి ప్రొక్లైన్ పంపించి కూలగొట్టాడు. ఎంత హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అంత హై హ్యాండెడ్ బిహేవియర్తో చేశారు. అది గర్వం అనాలనా, మదం అనాలనా, లేకుంటే దానికి వర్డ్స్ లేవు. దెన్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారు. డిస్ట్రక్షన్ లెడ్ టు ఏ విషియస్ సైకిల్.
మీరు చూస్తే 1924 క్రియేట్ చేసిన విషయస్ సైకిల్ వల్ల 9,74,000 కోట్లు అప్పయింది. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ, నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొందికి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, రెస్టోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్, రీబిల్డ్ ది ఎకానమీ, బిల్డ్ మోరల్ అండ్ గవర్నెన్స్ మెషినరీ, మొరేల్ ఎస్టాబ్లిష్ చేయాలి, రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషయస్ సైకిల్ వచ్చిందో, ఆ ట్రాప్, డెట్ ట్రాప్ మీరు